మై ఛానల్. సో ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో కాంటాక్ట్ లెన్స్ జనరల్గా ఎలా అంటే అంటే దాని గురించి ఒక మంచి మెచ్యూరిటీ, అంటే అబౌవ్ 18 years వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఎలా పెట్టుకోవాలి, ఎలా తీయాలని నేర్పించినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ 18 years తర్వాత పెట్టుకోమని చెప్పేసి మనం సజెస్ట్ చేస్తాము. సో ఈ కాంటాక్ట్ లెన్స్ లో కూడా మనకి మంత్లీ, డైలీ, ఇయర్లీ ఇలా ఉంటాయి. మళ్ళీ కలర్ కాంటాక్ట్ లెన్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సో దీంట్లో కాంటాక్ట్ లెన్స్ లో ఎలా ఉంటుందంటే మంత్లీ కాంటాక్ట్ లెన్స్ వచ్చేసి అంటే 1 month, అంటే ఒక బాక్స్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 lens ప్యాక్ ఉంటుంది, 6 lens ప్యాక్ ఉంటుంది. అంటే 3 lens అంటేనేమో ఒక ఐకే అన్నట్టు, 3 అనేది ఇంకో ఐకి ఇంకో బాక్స్ కొనుక్కోవాలి మనం. సో అలా ఈ ఒక బాక్స్ 3 lens ప్యాక్, ఇంకో లెన్స్ 3 pairs అవుతుంది కదా. సో 1 pair ఫర్ 1 month అన్నట్టు. అంటే మంత్లీ అంటే 1 pair ఫర్ 1 month, 1 pair 1 month వరకు వాడి పడేసేయాలి. ఒకసారి 1 సీల్ ఓపెన్ చేసామంటే 1 month వాడి పడేసేయాలి. తర్వాత అలాగే డైలీస్ ఉంటుంది కదా, డైలీస్ ఎలా అంటే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తీసి త్రో చేసేయాలి అన్నట్టు. ఓకేనా, డైలీస్ అంటే అలా. అంటే ఇయర్లీ అంటేనే 1 pairని మనం 1 year వాడి త్రో చేసేది అన్నట్టు. సో ఇలా మంత్లీ, డైలీస్ అండ్ ఇయర్లీ ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో మనకు ఎవరికి ఏది అంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా వాడే వాళ్ళకేమో మంత్లీ సజెస్ట్ చేస్తాము, అకేషనల్గా వాడే వాళ్ళకేమో డైలీ సజెస్ట్ చేస్తాము. అలా మన ఇయర్లీ అయితేనేమో, ఇయర్లీ యాక్చువల్గా ఇప్పుడు చాలా వరకు తక్కువ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే 1 pair 1 year వాడడం అనేది కూడా అంత సజెస్టబుల్ కాదు. అందుకనే మనము ఇయర్లీ అనేది తక్కువ సజెస్ట్ చేస్తాం. అది కూడా ఇయర్లీలో ఓన్లీ స్పెరికల్ పవర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఒకవేళ టారిక్ అంటే సిలిండ్రికల్ పవర్స్ అలాంటివి వచ్చినప్పుడు డైలీస్ అండ్ మంత్లీ ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. సో దీంట్లో కూడా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ రకరకాల కంపెనీస్ ఉంటాయి. దాంట్లో వాటర్ కాంటాక్ట్, మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్, కంఫర్ట్ లెవెల్స్, థిన్గా, లైట్గా ఉండడం, సిలికాన్ హైడ్రోజెల్ అని, హైడ్రోజెల్ మెటీరియల్ అని, ఇలా రకరకాల మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటన్నిటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. దాని ద్వారా నాకు మీరు ఎంతో ఘనంగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.